దివ్యవాణి ప్రేక్షక మహాశయులకు నా అభివాదములు. మరి నన్ను మలచిన దేవా ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు. నీ నామమును స్తుతించెదము యేసయ్యా, నీ కరుణను కీర్తించెదము యేసయ్యా. నీ నామమును స్తుతించెదము యేసయ్యా, నీ కరుణను కీర్తించెదము యేసయ్యా. నీ ప్రేమను ఇలా పంచెదము యేసయ్యా, నీ రక్షణను ప్రకటించెదము యేసయ్యా. స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు. నా పేరు నరిశెట్టి అల్ఫోన్స్ రాజు. గుంటూరు మేత్రాసనంలో 40 సంవత్సరాల అనుభవంతో గురు జీవితంలో ఉన్నాను. మరి పాతరెడ్డిపాలెం అనే గ్రామంలో జన్మించాను. తర్వాత నాకు 5 అన్నదమ్ములు, వారిలో పెద్దన్నయ్య కూడా గురువు అయ్యారు. వారు ఈ నెలలో రిటైర్ అవుతున్నారు. నేను చాలా సంతోషంగా ఉండేది గుళ్ళో ఉండడము, దేవాలయంలో గురువులకు సహాయంగా ఉండడము, దివ్య పూజ బలిలో వత్తాసులో పాల్గొనడము చాలా సంతోషంగా ఉండేది. అటువంటి సంతోషకరమైన దినాల్లో ఉన్నప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఉండేవి. మా అమ్మ ఉదయాన్నే గుడికి వెళ్ళి పూజ బలిలో పాల్గొంటేనే నాకు బ్రేక్ఫాస్ట్ పెట్టేది. మరి మళ్ళా సాయంత్రం జపమాల గుళ్ళోకి వెళ్ళి నేను జపమాలలో ఉంటేనే ఇంటికి వస్తే మళ్ళా కుటుంబ జపమాలు చెప్పిన తర్వాతే భోజనం. అట్లా చాలా డిసిప్లిన్డ్గా మా అమ్మ చాలా, వాళ్ళు తల్లిదండ్రులు మోటుగా ఉన్నప్పటికీ, చదువు లేనప్పటికీ మమ్మల్ని ఎంతో దైవ పిలుపుకు అనుకూలంగా మలిచేటట్టుగా వాళ్ళు ఎంతో ప్రోత్సహించారు. ఆ విధంగా ఒకరోజు నాకు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి 11 రోజులు లంకణాలు చేస్తే మా అమ్మ, నేను గుడికి వెళ్ళలేనమ్మా అంటే, లేదు నాయన, సగం దూరం నడిచి వెళ్ళు, ఆ తర్వాత గుళ్ళోకి వెళ్ళు అంటే అట్లానే లేచి వెళ్ళాను. చాలా చక్కగా నయమైంది. ఆ రోజుల్లో 9వ తరగతి చదువుతున్నాను. ఆ విధంగా దైవ పిలుపుకి చాలా ఇంట్రెస్ట్, ఆసక్తి కలిగింది. అటువంటి దైవ పిలుపు చిన్నప్పటి నుంచే గుడికి వెళ్ళడము, స్వామివారికి దగ్గరగా ఉండడము, ఆ దేవాలయంలో ఆ గురువులకు సహకరించడం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత పెరింగపురం మైనస్ సెమినరీలో 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పెరింగపురంలో చదువుకున్నాను. ఆ తర్వాత 75వ సంవత్సరంలో హైదరాబాదులో గన్ ఫౌండరీలోని మైనర్ సెమినరీలో చేరాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కొరకు ఆంధ్రాలో ఇలా కళాశాలలో 76 నుంచి 77 వరకు చదివి, ఆ తర్వాత ఇంకా హైదరాబాద్లోని సెయింట్ జాన్స్ మేజర్ రీజనల్ సెమినరీలో
78వ సంవత్సరం థియాలజీ వేదాంతము మరియు తత్వశాస్త్రానికి అక్కడ జాయిన్ అయ్యాను. ఆ విధంగా 1978వ సంవత్సరం సెయింట్ జాన్స్ సెమినరీలో చేరినప్పుడు మొట్టమొదటి సంవత్సరమే చాలా ఆసక్తికరంగా ఉండేది. అప్పుడు ఉత్సాహంగా ఉండటానికి ఆటల పోటీలు, రన్నింగ్ రేసులు ఏర్పాటు చేశారు. అప్పుడు సెమినరీ 2 కిలోమీటర్లు ఉండేది, చుట్టూ తిరిగి పరిగెత్తడంలో పందెం పెట్టారు. పందెంలో నాతోటి స్నేహితులు అన్నారు, నీకేమి రాదు, వాళ్ళందరూ సీనియర్స్ ఉన్నారు, వాళ్ళకు వస్తుంది బహుమతి, నీకు రాదు అన్నారు. అయినప్పటికీ కూడా నాకు 5వ బహుమతి వచ్చింది. అప్పుడు చాలా సంతోషించాను. ఆ విధంగా మొదట సెమినరీలో ఆ ఉత్సాహం, ప్రోత్సాహం, ప్రేరణ ఇంకా ఎక్కువైంది. ఆ తర్వాత ఫిలాసఫీ అనేది ప్రారంభించారు. ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రము, గురువులకు మానవ జీవితంలో ఉండేటటువంటి వివరాలను గురించి తెలిపేవాళ్ళు. ఫిలాసఫీ అంటే లాజిక్, ఇంకా కొన్ని శాస్త్రాలు చెప్పారు. ఆ తర్వాత అనుభవం కోసం గుంటూరు మేత్రాసనంలో ఉన్నటువంటి అప్పట్లో కాగితం మరీదాస్ బిషప్ గారు వచ్చారు కొత్తగా. అనుభవం కోసం 1 సంవత్సరం మేత్రాసనంలో పనిచేయాలని ఒక రూల్ ఉండేది. ఆ ప్రకారం వచ్చాను. వేజన్లో అక్కడ ఖాళీగా గురువులు లేరు. అప్పుడు ఆ వేజన్లో ఒక సహాయపడేటటువంటి సహాయ గురువు మాదిరిగా అప్పుడు రీజెన్సీలోనే గురువులు వేరే చోట నుంచి వచ్చి అక్కడ పూజలు చేసేవాళ్ళు. వేజన్లలో మొట్టమొదటి నా గురువు అనుభవం అనేటటువంటిది బ్రదర్గా అనుభవంతో జీవించడం నాకు చాలా ఉపయోగపడింది. ఆ తర్వాత సెమినరీకి మళ్ళీ వెళ్ళి వేదాంత శాస్త్రంలో పాల్గొన్నాను. అప్పట్లో తెల్లవాళ్ళు ఉండేవాళ్ళు, ఫాదర్ కైపస్ అని, ఫాదర్ జాహర్ అని, ఫాదర్ స్కాలన్ అని. వాళ్ళు గురు పట్టాభిషేకానికి ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళు చాలా ప్రోత్సహించి ప్రేరేపించేవాళ్ళు. బైబిల్ గ్రంథంలో నుంచి కానీ లేకపోతే ఆధ్యాత్మిక జీవితంలో కానీ గురువుల యొక్క ప్రోత్సాహము చాలా బాగుండేది. వాళ్ళ యొక్క ప్రోత్సాహం, ప్రేరణతో ఇంకా ఎక్కువగా ఆధ్యాత్మిక అనుభవం, పునీతుల గురించిన ఒక హాగియోగ్రఫీ అనే ఒక శాస్త్రం ఉండేది. ఆ పునీతుల శాస్త్రం చదివినప్పుడు అదృశ్యంగా వాళ్ళు దేవుని ఎలా దర్శించారో అలాంటి అనుభవమే నాకు కూడా కావాలి అనేటటువంటి ప్రేరణ వచ్చింది. ఆ అనుభూతి సెమినరీలోనే స్టార్ట్ అయిందనమాట నాకు. అలాంటి దైవానుభూతి, ఆ పునీతులు ఎలా దైవ దర్శనం చేసుకున్నారో అలాగే నాకు కూడా వస్తే బాగుంటుంది అనిపించేది. పునీత చిన్న తెరెసమ్మ గారు ఒక ఆదర్శము, జేసు తిరుహృదయ ఆరాధన ఒక ఆదర్శము. నా ఆత్మను నేను రక్షించుకోవాలి, ఇతర ఆత్మలను రక్షించాలి అనేటటువంటి ప్రేరణ అప్పట్లో నాకు కలిగింది. ఆ విధంగా చిన్న తెరెసమ్మ గారి హిడెన్ స్పిరిచువాలిటీ అని వారి యొక్క ఆధ్యాత్మిక జీవితమే నాకు ప్రేరణగా అప్పటికీ ఇప్పటికీ ఉన్నది. ఆ విధంగా 1984లో సెమినరీలో సెమినరీ తర్ఫీదు పూర్తి చేసుకొని పాతరెడ్డిపాలెం గ్రామంలో గాలిబాలి బిషప్ గారు నన్ను 1985 మార్చి 20వ తారీఖున అభిషిక్తుని చేశారు. ఆ గురుపట్టాభిషేకము ఆ రోజుల్లో చాలా ఘనంగా జరిగింది. అప్పటికి ఇప్పటికీ అది ఒక మధురమైన అనుభూతి. బిషప్ గారు సెమినరీలో నాకు ఒక గురువుగా ఉండేవాళ్ళు. సెమినరీ రెక్టర్గా ఇక్కడికి మేత్రాసనంలో వచ్చి నన్ను మొట్టమొదటగా అభిషేకించడం వారికి కూడా సంతోషం కలిగింది. అలా మొట్టమొదటగా నేను చాలా సంతోషించాను అభిషేకంతో. నేను గురుపట్టాభిషేకం పొందినప్పుడు మా అమ్మ ఎంతో సంతోషించింది. చిన్నారి బిడ్డను చిన్నప్పటి నుంచి చక్కగా విద్యాబుద్ధుల్లో, జ్ఞానంలో, దైవ జ్ఞానంలో ఎంత చక్కగా పెంచానో మరి అలా ఈనాడు గురువు అయ్యాడు అనేటటువంటి ఒక ఆనందము, ఎంతో సంతోషం కలిగింది. ఆనాడు అన్నయ్య కూడా అప్పుడే కొత్తగా గురువు అయి ఉన్నారు. 5 సంవత్సరాల గురువుగా ప్రత్యేక విచారణలో అనుభవంలో ఉన్నారు. మరి నేను మొట్టమొదటిసారిగా 1985 సత్తెనపల్లి విచారణలో విచారణ గురువుగా, అసిస్టెంట్ గురువుగా అక్కడ సేవా పరిచర్య ప్రారంభించాను. అది ఒక కొత్త అనుభవం. కొత్తగా గురువు అయినప్పుడు ఒక వైఎన్ఐ అనేటటువంటి ఒక గురువు దగ్గర అసిస్టెంట్ పారిష్ ప్రీస్ట్గా పనిచేశాను. అప్పట్లో 20 గ్రామాలు ఉండేవి.
రోజు ఒక ఊరు ఉదయము సాయంత్రము టీవీఎస్ మీద పూజలకు వెళ్ళేవాడిని. అది చాలా ఆనందం. దైవ ప్రజలతో కలవడము, వాళ్ళ అనుభవాలు తెలుసుకోవడము, ఆ అనుభవం అనేది చాలా గొప్పగా అనిపించేది. అలా ప్రతి ఊరు ఉదయము సాయంత్రం పూజలకు వెళ్ళటం, అక్కడ ప్రజలతో మమైక్యం అవడం, అది ఎంతో ఆనందాన్ని కలిగించింది. 1985 నుంచి 87 వరకు 2 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. తర్వాత డీసీఎల్ ఫాదర్ అని సీనియర్ ఫాదర్ ఉండేవాళ్ళు, ఆ ఫాదర్ కింద కూడా అసిస్టెంట్గా చేశాను. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. వాళ్ళు ఎంతో అనుభవం ఉండి రోమ్లో గురు పట్టాభిషేకం పొంది డాక్టరేట్ క్యానన్లో చదివి ఎంతో అనుభవం ఉండి నాకు ఎంతో ఆ అనుభవం వచ్చేటట్టుగా చేశారు. ఆ తర్వాత 1987 నుంచి 88 వరకు బంగరాలబిడి విచారణలో ఫాదర్ సత్యానంద గారి దగ్గర అసిస్టెంట్ విచారణ గురువుగా పనిచేశాను. అప్పట్లో ఒకసారి ఒక కష్టం వచ్చింది. ఏమిటంటే నేను నా ఫ్రెండ్ని చూడటానికి విజయవాడ మేత్రాసనానికి వెళ్ళాను. వీరు అప్పట్లో ఐటీఐ చూడటానికి వెళ్తూ ఉండేవాళ్ళు. మధ్యలో ఒక మ్యారేజ్ ఫిక్స్ చేశాము. ఆ రోజు నేను లేకపోవడం వల్ల వాళ్ళందరూ అక్కడ గందరగోళానికి గురి అయ్యారు. అట్లా అనుభవంలో ఒక వింతైనటువంటి అనుభవం. విచారణలో ఆ రోజుల్లో గుంటూరులో ఎవ్వరు దొరకలేదు. వాళ్ళకి చాలా కష్టమైంది. అలా వదిలిపెట్టాలని వెళ్ళాలని కాదు, కానీ పొరపాటున అలా మేము ఆ డేట్ ఫిక్స్ చేసుకున్నాం. వాళ్ళకి మ్యారేజీ సెలబ్రేట్ చేయాలనేటటువంటిది మర్చిపోవడం వలన అదృష్టం జరిగింది. తర్వాత ఇక చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు ఉదయం ఉండదు. అక్కడ సాయంత్రం పూట మాత్రమే విచారణకు పూజకి వెళ్ళి రాత్రి 10 గంటలప్పుడు కూడా వచ్చినా కూడా ఎంతో సంతోషంగా ఉండేది. అప్పట్లో వంటోళ్ళు కూడా సరిగ్గా దొరికేవాళ్ళు కాదు. వంటోళ్ళకే నేనే చూపించేవాడిని. ఇది ఎట్లా చేయాలి, ఇది ఉప్మా, ఇది చపాతి, ఇది పూరి, ఎట్లా చేయాలంటే అతను 60 సంవత్సరాల వయసు ఉన్న ఒక ముసలాయన నేర్చుకుంటాను స్వామి అని చెప్పి ఇట్లా నిలబడేవాడు నా దగ్గర. చాలా ఆనందం కలిగేది. అట్లా వాళ్ళకు కూడా నేర్పించి మేము కూడా వాళ్ళ ద్వారా వంట మాకు అలా సౌలభ్యంగా ఉండేది. ఆ తర్వాత పిడుగురాళ్ళకి అసిస్టెంట్ గురువుగా ఫాదర్ శౌర్యరాజు ఫాదర్ గారి దగ్గర అక్కడ సహాయక గురువుగా కూడా పిడుగురాళ్ళ విచారణలో పనిచేశాను. అది కూడా పురాతనమైన విచారణ. చుట్టుపట్ల ఊళ్ళు 10 కిలోమీటర్ల దూరంలో ఉండేవి. రాత్రిపూట 10 గంటలప్పుడు పూజకు వెళ్ళి ప్రజల్ని సందర్శించి మరి తిరిగి వచ్చేవాడిని. చాలా గొప్పగా అనుభవం ఉండేది. ఈ మోటార్ సైకిల్ మీద దూర ప్రయాణం చీకట్లో వెళ్ళినా ఏ ప్రమాదం జరగకుండా దేవుని యొక్క కాపుదల, మరి దేవుని యొక్క రక్షణ మనకి గురువులు పరిచర్య చేసేవారికి తోడుగా ఉండటం అనేది ఎంతో సంతోషం కలిగించింది. ఆ విధంగా ఇక తర్వాత తూబాడులో 3 నెలలు అక్కడ సహాయ గురువుగా పనిచేసి తర్వాత ఇంకా ఈ బాలయేసు పుణ్యక్షేత్రానికి కనపర్తి విచారణ గురువుగా వచ్చాను. అదే మొదటి విచారణ. కనపర్రు విచారణలో 7-8 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అక్కడ కూడా గుడి కట్టించాను. లిఫ్ట్ ఇరిగేషన్లు, డ్రింకింగ్ వాటరు, ఇళ్ళు కట్టించడం, చాలా సామాజికమైన పరిచర్యలు కనపర్తి విచారణలో ఆ సమాధులతో శుభ్రం చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టించి దైవ ప్రజలను ఆ దేవుని వాక్యంలో ఎంతో వాక్య పరిచర్యలో సువార్త దళం అనేది ఒకటి స్థాపించాను. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంతో ఆ సేవా కార్యక్రమాల్లో గ్రామాలకి ట్రాక్టర్ మీద వెళ్ళేవాళ్ళం. ట్రాక్టర్ మీద వెళ్ళి అక్కడ పాటలు పాడటం, ప్రజల్ని ఉత్తేజపరచడం ఒక సంతోషకరమైన ప్రేషిత కార్యం చాలా గొప్పగా జరిగేది. 8 సంవత్సరాలు సుమారుగా కనపర్తి విచారణలో పనిచేశాను. ఆ తర్వాత ఈ బాలయేసు పుణ్యక్షేత్రము అనేటటువంటిది లేదు, కానీ దాని నుంచి దీన్ని విడగొట్టి ఇక్కడ ఈ ప్రదేశాన్ని, దొంగలు కొట్టే ప్రదేశాన్ని బాలయేసు పుణ్యక్షేత్రంగా మరి 1993 సంవత్సరం ఇక్కడికి వచ్చాను.
తొమ్మిదిలో కనపర్తి విచారణ గురువుగా వచ్చినప్పుడు నాకు ఒక ప్రేరణ వచ్చింది. ఆ ప్రేరణ ఏమిటంటే, ఈ కనపర్తి బావి దగ్గర దొంగలు కొడతా ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళకి భక్తులకు కూడా ఒక షెల్టర్ లాంటిది ఏమీ లేదు. అందుకే ఆ షెల్టర్ ఒకటి నిర్మాణం చేయాలా అని అనుకున్నాను. కానీ అప్పుడు కొత్తగా విచారణ గురువు అయ్యాను, నా దగ్గర డబ్బు లేదు. అప్పుడు ఇంకొక పెద్ద ఆవిడ పూదోట శౌరమ్మ గారు అనే ఆమెకి అదే విధమైన ప్రేరణ వచ్చింది. స్వామి, నాకు దేవుడు ఇలా చెప్పారు, కనపర్తి బావి దగ్గర బాలయ్య స్వరూపము ఒక షెల్టర్ నిర్మించడానికి నేను సహాయపడతాను అని. అప్పుడు నేను అనుకున్నాను, ఇద్దరు వ్యక్తులకు ఒకే ప్రేరణ వస్తే అది పవిత్రాత్మే కానీ నా సొంత తెలివి కాదు, నా సొంత ఆలోచన కాదు అనే ఒక సూక్తి మీద బాలయేసు అనే స్వరూపాన్ని ప్రతిష్ఠ చేసి ఇక్కడ నెల మొదటి ఆదివారము పూజలు చేసేవాళ్ళం. జనం విపరీతంగా వస్తూ ఉండేవాళ్ళు. అలా మొట్టమొదటగా దొంగలు కొట్టే ప్రదేశాన్ని రూపుమాపాలని మేము ఈ బాలయేసు స్వరూపాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ ఒక స్టేజీ, జనం కూర్చోడానికి వర్షం వచ్చినా తడిచిపోతూ ఉంటారు అని ఏర్పాటు చేశాం. ఆ తర్వాత ప్రతి నెల శనివారం ఈ లంకలోనే పూజ బలి సమర్పించేవాళ్ళం. ఆదివారం రోజున జనం తండోపతండాలుగా వస్తున్నారు. అప్పుడు కొంతమంది చెప్పారు, స్వామి ఎప్పటికైనా మీరు ఈ ప్రదేశం అంతా కొంటారు అని ఒకరు అన్నారు. అప్పుడు నా దగ్గర డబ్బు లేదు. ఆ తర్వాత కొంతమంది అన్నారు, మీరు ఎప్పటికైనా ఒక దేవాలయం కడతారు ఇక్కడ అన్నారు. ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రేరణే తప్ప నా సొంతగా డబ్బు లేదు, నాకు ఆలోచన లేదు. అయినా వాళ్ళు చెప్పినవన్నీ కూడా జరిగాయన్నమాట. అది బాలయేసు పుణ్యక్షేత్రం ఆరంభానికి ఇది శుభసూచకం అన్నమాట. కనపర్తి విచారణలో ఉంటూనే ఈ బాలయేసు పుణ్యక్షేత్రం అలా మొట్టమొదట బాలయేసు స్వరూపం ప్రదక్షిణ, ఆ స్వరూపం ప్రతిష్ట జరిగిన తర్వాత ఇంకా ఈ హాల్ అనేది నిర్మాణం చేయడం జరిగింది. ఈ హాల్ నిర్మాణం చేసిన తర్వాత దీన్ని ఒక సెపరేట్ పుణ్యక్షేత్రంగా ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన, ప్రేరణ బిషప్ గారికి నాకు వచ్చింది. మరి అప్పటి నుంచి ప్రతి ఆదివారం ఈ హాల్లోనే పూజ బలులు సమర్పిస్తూ మరి ఇక్కడ యాత్రికులను ఆకర్షిస్తూ ఇక చాలా చక్కగా ఏమీ లేనటువంటి ప్రదేశం, నీళ్లు లేవు, కరెంటు లేదు, ఇక్కడ చుట్టూ ఎవరూ రాలేదు. నేనే మొట్టమొదట అడుగుపెట్టింది ఈ భూమి మీద, ఈ ప్రాంతంలో దొంగలు కొట్టే ప్రదేశంలో ధైర్యంగా ఇక్కడ అడుగుపెట్టింది నేనే మొట్టమొదట. అది 35 సంవత్సరాలు 40 సంవత్సరాల నాడు జరిగినటువంటి చరిత్ర. ఆ రోజుల్లోనే భారతీయ సాంప్రదాయాల ప్రకారం మరి సంస్కృత శ్లోకాల్లో కూడా నేను ఈ పుణ్యక్షేత్రంలో ఇక్కడ ఆదివారం పూజ బలిలో అవన్నీ కూడా నిర్వహిస్తుండేవాడిని. అప్పటి నుంచి హిందువులు అందరూ కూడా ఇది మన టెంపుల్లో ఉన్నట్టే ఉన్నది, భారతీయ సాంప్రదాయాల్లో అన్నదానము, అన్నప్రాసనము, మరి ప్రార్థనలు, సంస్కృత శ్లోకాలు ఎంత చక్కగా ఉన్నాయని చెప్పి హిందువులు, ముస్లింలు కూడా ఆకర్షణతో ఆనాటి నుండే ప్రారంభమైంది. ఆ తర్వాత ఇక ఇక్కడికి సెపరేట్ విచారణ చేసి ఇక్కడికి రావటం అయింది. ఆ తర్వాత దేవాలయం నిర్మించాలని ఒక ప్రణాళిక వేసుకున్నాం. బాలయేసే నన్ను ప్రేరేపించి నడిపించారు. ఇక్కడ అద్భుత విధంగా పుణ్యక్షేత్రం అనేటటువంటిది ఈ హాల్లో పూజ బలులు, ప్రార్థనలు, గురువారం సాయంత్రం దివ్య ప్రసాద ఆరాధన పెట్టి దేవునితో మమైక్యమై దైవానుభూతి పొందేటట్టుగా చేసి నేను దేవుణ్ణి దర్శించాను. దైవ ప్రజలకు ఆ దివ్య దర్శనం అందించాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఈ దేవాలయానికి శంకుస్థాపన జరిగింది. ఆ విధంగా బాలయేసు పుణ్యక్షేత్రానికి ఇక అక్కడ కనపర్తి విచారణ నుంచి దీన్ని సపరేట్ చేసి ఇక్కడ పుణ్యక్షేత్రం రెక్టర్గా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఇక్కడ ఈ హాల్లోనే ఉండి మరి దేవాలయానికి శంకుస్థాపన చేయటం, ఇక కాంపౌండ్ వాల్ కట్టడం, బంగ్లా కట్టడం, ఇలాంటివి నిర్మాణాలు ఎన్నో చేయడం జరిగింది. ప్రతి క్షణంలో, ప్రతి సందర్భంలో ఆ బాలయేసుని యొక్క దివ్య దర్శనం
ప్రతి మనిషిలో అదృశ్య రూపంగా ఆయన్ని వెతుకుతున్నాను. ఆయనే మనుషుల రూపంలో ఆ బాలయేసుని కనుగొనడం, ఆ దైవ ప్రేమలో ఎదిగి దైవానుభూతిలో ఉండడం, ఈ పుణ్యక్షేత్రంలో ఎవరు నమ్మనటువంటి, ఎవరు చేరుకోలేనటువంటి ఆ స్థితి, ఆ భాగ్యము ఆ బాలయేసు దేవుడే నాకు ఇచ్చారు. మరి అటువంటి అదృశ్య బాలయేసు మరి ఎంతో గొప్పగా అంతోని వారికి ఎలా దర్శనమిచ్చారో అలాంటి దర్శనాలు అనుభూతి నాకెంతో ఉంది. అలాంటి ప్రాంతంలో దైవ ప్రజలను కూడా దేవుని దగ్గరికి నడిపించి, అయ్యా వీళ్లకు నీ దివ్య దర్శనం ఇవ్వు, వీళ్ళందరూ విశ్వాసంతో నీ దగ్గరకు వచ్చారు అని చెప్పి ప్రార్థనలు చేస్తూ ఉండేవాడిని. ఇక దేవాలయ నిర్మాణం 2 సంవత్సరాలు పట్టింది. ఆ దేవాలయ నిర్మాణం అయిపోయిన తర్వాత 6 పీఠాధిపతులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పీఠాధిపతులు 2001వ సంవత్సరంలో ఈ దేవాలయం ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆ రోజున ఓపెనింగ్ రోజున ఒక అద్భుతం జరిగింది. ముందు పక్క వర్షము, పిడుగురాళ్ళ నుంచి ఈ కాంపౌండ్ ఈ చివరి దాకా వర్షము, ఈ కాంపౌండ్ వాళ్ళకి అవతల వర్షము, ఈ కాంపౌండ్ వాళ్ళలోనే వర్షం లేదు. ఇక చుట్టూ ఎక్కడైనా ఉరుములు పిడుగులతో చెట్లు ఇరిగి ఆ ప్రదేశం అంతా కూడా బాలయేసు దేవుని యొక్క మహిమతో ఈ ప్రదేశంలో మాత్రమే వర్షం వల్ల చుట్టుపక్కల ఎంతో దూరం కాంపౌండ్లో అది మొట్టమొదట ఆ రోజునే దేవాలయము ప్రతిష్ఠ రోజునే 20,000 మంది జనము మొట్టమొదటిసారిగా ఈ పుణ్యక్షేత్రానికి తండోపతండాలుగా వచ్చి ఈ గురువులు, దైవ ప్రజలు, విశ్వాసులు అందరూ కూడా ఆ బాలయేసుని యొక్క స్పర్శ, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క నడిపింపు వాళ్ళందరూ పొందారంటే ఆ పండుగ రోజున ఎంతో ఆనందం, ఎంతో సంతోషం కలిగింది. ఇటువంటిది బాలయేసు మహిమ. అందుకోసమే బాలయేసు దేవాలయ ప్రతిష్ట ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు అని నాకు అనిపించింది. అది 2001వ సంవత్సరంలో బాలయేసు మహిమ. ఎవరు నమ్మనటువంటి, ఊహించినటువంటి బాలయేసు మహిమ ఈ పుణ్యక్షేత్రంలో జరిగిందంటే అందరూ నమ్మలేరు. ఎందుకంటే మతంలో ఉండే ప్రదేశము, గురువులు, విచారణలో ఉండేవాళ్ళే కానీ ఇలాంటి నూతనంగా ఒక పుణ్యక్షేత్రం నిర్మాణం చేసి ఒక బాలయేసు మహిమను దైవ ప్రజలకు అందించడానికి ఎంతోగానో ఉపయోగపడింది. బాలయేసు మహిమ, ఆ ఘనత నేను తెలుసుకోవటమే కాదు, గురువులు, మఠవాసులు, దైవ ప్రజలు ఎంతోమందికి ఆ అనుభూతి కలిగింది. అప్పటి నుంచే ఇక్కడ బాలయేసు మహిమ దర్శనమైంది. ఎవరు నమ్మనటువంటి, ఊహించినటువంటి బాలయేసు మహిమ ఈ పుణ్యక్షేత్రంలో జరిగిందంటే అందరూ నమ్మలేరు. ఎందుకంటే మతంలో ఉండే ప్రదేశము, గురువులు, విచారణలో ఉండేవాళ్ళే కానీ ఇలాంటి నూతనంగా ఒక పుణ్యక్షేత్రం నిర్మాణం చేసి ఒక బాలయేసు మహిమను దైవ ప్రజలకు అందించడానికి ఎంతోగానో ఉపయోగపడింది. ఎవరు నమ్మనటువంటి, ఊహించినటువంటి బాలయేసు మహిమ ఈ పుణ్యక్షేత్రంలో జరిగిందంటే అందరూ నమ్మలేరు. ఎందుకంటే మతంలో ఉండే ప్రదేశము, గురువులు, విచారణలో ఉండేవాళ్ళే కానీ ఇలాంటి నూతనంగా ఒక పుణ్యక్షేత్రం నిర్మాణం చేసి ఒక బాలయేసు మహిమను దైవ ప్రజలకు అందించడానికి ఎంతోగానో ఉపయోగపడింది.